ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని విరమించుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాగంటి గోపీనాథ్ హెచ్చరించారు. పార్టీ పిలుపులో భాగంగా నగర జెడ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. ఎల్ఆర్ఎస్ పై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపునిచ్చింది. అయితే ప్రస్తుతం జెడ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే నగర ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ అదేవిధంగా ముఠా గోపాల్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ముఠా గోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు చేపట్టబోయే ధర్నా యొక్క ఉద్దేశం ఏంటి? అయ్యా, మేము ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను మేము పేద ప్రజానికానికి క్లియర్ చేసి సహకరిస్తామని చెప్పి ఆనాడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. ఆనాడు మేము చేసే సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద ప్రజానికాన్ని గురించి చేపట్టే ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎవరి దగ్గర ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఈ స్కీమ్ సక్సెస్ చేయాలి, ఈ స్కీమ్ చేసేసి వాళ్ళకి పేదలకు న్యాయం చేయాలని చెప్పి కోర్టులలో కేసేసి ధర్నాలు చేసి ఆపించిన ఈ స్కీమ్ని ఆపించింది వాళ్ళే. మరి ఈనాడు అది మర్చిపోయి మళ్ళీ ఫీజులు వసూలు చేసి ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలకు మేలు చేస్తామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ ధర్నాలు చేస్తున్నాము. డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ ఊరుకునే ప్రసక్తే లేదు. చేయండి, పేదలకు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సక్సెస్ చేయండి. దాదాపు 20 నుంచి 25 లక్షల మంది దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడేమో 1000 రూపాయల రిజిస్ట్రేషన్తో మీరు అందరూ కూడా ఎల్ఆర్ఎస్ కోసం చెప్పిస్తే ఇదే మంత్రులు సీతక్క, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ చెల్లించొద్దు, పేద ప్రజల మధ్యతరగతి ప్రజల రక్తం పీడుస్తున్నారని చెప్పి కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తీసుకొచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు పేదల రక్తం పీలుస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు, కోర్టులో కేసులు వేశారు. మరి ఈనాడు ఫీజులు కలెక్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటారు. కాబట్టి అట్లా కాదు, మేము ఫ్రీగా చేయమని కోరుతున్నాము. ఫ్రీగా చేస్తే కొనసాగించాలి, లేకపోతే ఊకునే ప్రసక్తే లేదు. మరి బీఆర్ఎస్ మాత్రం చూస్తూ ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కామెంట్ చేశాడు. మంచిది ధర్నా చేయాలి, తిన్నది అరగాలి. సిరిసిల్లలో అంబేద్కర్ సాక్షి దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచినీళ్ళు ముట్టకుండా కూర్చుంటే మంచిది అని చెప్పి ఆయన సూచించాడు. అయ్యా, ధర్నాలు కానీ ప్లస్ విప్లవ ఉద్యమాలు చేయడము టీఆర్ఎస్ పార్టీకి ఏం కొత్త కాదు. మేము అన్ని పేదల గురించి చేసే ఏర్పాటు చేస్తాం. కాబట్టి గ్యారంటీగా మేము ఇప్పుడు ఈనాడు చెప్తున్నాము, ధర్నాలు చేస్తే చాలా ఈనాడు శాంతియుతంగా ధర్నాలు చేసేసి పేదల గురించి ధర్నా చేస్తున్నాము. గ్యారంటీగా మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఫీజు కలెక్ట్ చేయకుండా చేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు మంత్రులు కానీ వీళ్ళు కానీ అడ్డుపడి ఇప్పుడున్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ రోజు అడ్డుపడి కోర్టుకెళ్ళి ఈ స్కీమ్ని కోర్టుకెళ్ళి ఆఫ్ చేయించారు. ఇవాళ మేము ఏమంటున్నాం, మీరు ఆ రోజు మాట్లాడారు, ఓకే. మేము వాళ్ళు ఏమంటున్నామంటే ఈ స్కీమ్ని మీరు పెట్టండి, అమలు చేయండి, కానీ పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవద్దు, రుసుము వసూలు చేయొద్దు. ఎందుకంటే ఇది దాదాపు 25,44,000 మందికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన ఇష్యూ ఇది. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే. మీరు తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి, తక్కువ చేస్తే కమిటీ చేయండి, ఎంక్వైరీ చేయండి, తప్పు చేసిన శిక్షించండి. అది ఉండాలి. సీఎం గారంటే అది ఆ విధంగా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. అది వాళ్ళ జెడ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు కూడా వాళ్ళందరినీ వెంటనే ఈరోజు ఏమైనా ఇష్యూ అయితే అరెస్ట్ చేసి కూడా తరలించడానికి కూడా పోలీసు వ్యాన్లు కూడా సిద్ధం పెట్టారు. ఇది ఓవరాల్గా పరిస్థితి.